దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 76 6వ వచనం. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. చూడండి, ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజలు మోషే గారి ద్వారా బయటికి నడిపించబడ్డారు. అయితే వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రము దగ్గర వారు నిలిచినప్పుడు వెనక నుంచి ఫరో సైన్యము వారిని తరుముకుంటూ వస్తుంది. వారి ముందేమో ఎర్ర సముద్రం ఉంది. అయితే ఆ సమయంలో ప్రజలు ఎంతో కలవరపడి భయపడి దైవజనుడైనటువంటి మోషే గారి మీద తిరగబడ్డారు. ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా మమ్మల్ని చంపడానికి అన్నట్టుగా మోషే గారిని ఎంతగానో వారు దూషించారు, తిట్టారు. అయితే మోషే గారు మీరు మౌనంగా ఉండండి అని చెప్పి దేని వైపు తిరిగి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి, మోషే నీవేళ నాకు మొరపెడుతున్నావు, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకుని ఆ సముద్రం మీద కొట్టు అనగానే మోషే తన చేతిలో ఉన్న కర్రను తీసుకుని సముద్రం మీద కొట్టగా ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. అయితే ఆ యొక్క మధ్య భాగం అంతా కూడా పొడి నేలగా మార్చబడింది. ఆ నేల మీద నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిచి అవతలికి వెళ్ళిపోయారు. అయితే వారిలాగే వెనకాల తరుముకొని వస్తున్నటువంటి ఫరో సైన్యం కూడా వాళ్ళ వెనకాల ఆ యొక్క సముద్రం మధ్యలో నడుస్తూ ఉన్నారు. ఆ సముద్రం మధ్య భాగం వచ్చేసరికి నీళ్లు యథాప్రకారం మీద వారి మీద ప్రవహించినాయి. ఆ యొక్క సముద్రంలో ఫరో తన సైన్యము రథసారథులు తన గుర్రములన్నీ కూడా మునిగిపోయి నశించిపోయారు. చూడండి, యాకోబు దేవుడు వారిని గద్దించగా ఆ రథసారథులు ఆ యొక్క ఫరో సైన్యం అంతా కూడా ఆ నీటిలో గాఢ నిద్ర పొందారు, అంటే నశించిపోయారు. దినాన దేవుని యొక్క ప్రజలను తరుముతున్నటువంటి దేవుని యొక్క ప్రజలు కలవరాన్ని, బాధను, ఇబ్బందిని కలుగు చేస్తున్నటువంటి వారితో దేవుడు తప్పకుండా యుద్ధము చేస్తారు. దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటారు. తన ప్రజలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టరు. తన ప్రజల పట్ల ఎప్పుడు ఎలా స్పందించాలో దేవుడికి బాగా తెలుసు, నరమాత్రులకేం తెలుసు. కాబట్టి దేవుని ప్రజలు జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి ఎంత మాత్రం కూడా కలవరపడొద్దు. దేవునికి మొరపెడుతూ ఉంటుండగా దేవుడే వచ్చి తన ప్రజలకు ఎంతో గొప్పగా సహాయం చేస్తారు. దేవుడు ఎంతో భయంకరుడు. ఆయన కార్యములు కూడా ఎంతో మనము చూసినప్పుడు మనకి భయం కలుగుతుంది. ఆ యొక్క కార్యములను బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించాలి. తన యొక్క ప్రజల పక్షాన ఎల్లప్పుడూ కూడా ఆయన పోరాడుతూనే ఉంటారు. తన ప్రజలను ఆయన ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. తన ప్రజలు క్షేమంగా ఉండునట్లుగా దేవుడు తన ప్రజలకు మేలును చూపిస్తూనే ఉంటారు. తన ప్రజలను ఆయన కాపాడుతూ శత్రువులు మరెన్నడూ కూడా వారి మీదకి రాకున్నట్లుగా ఆ శత్రువులను ఆయన పూర్తిగా నిర్మూలం చేయగల దేవుడు ఆయన. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. అయ్యా తండ్రి, వారి పక్షాన మీరు యుద్ధము చేయండి ప్రభా. అయ్యా తప్పకుండా నీ ప్రజల పక్షాన యుద్ధము చేసి నువ్వు కాపాడే దేవుడుగా ఉన్నావు తండ్రి. అయ్యా నా తండ్రిని స్తోత్రాల నాడు అయ్యా తండ్రి ఇశ్రాయేలు పక్షాన నువ్వు వ్యాజ్యమాడిన దేవుడు. ఏదైనా నీ లోకమంతా వ్యాపించి ఉన్నటువంటి నీ ప్రజల పక్షాన కూడా నువ్వు వ్యాజ్యమాడతావు తండ్రి. అయ్యా ఏ సమయంలో ఏ రీతిగా ఎప్పుడు స్పందించాలో, ఏ రీతి కార్యాలు చేయాలో అది నీకు తెలుసు ప్రభా. ఎదుగో తండ్రి నాయన, శత్రువులను చూసి భయపడేవారుగా ఉండొద్దు, కానీ నీ వైపు తిరిగి మొరపెట్టి అయ్యా నీకు అప్పగించినప్పుడు మీరే గొప్ప విడుదల, కాపుదల శత్రువుల నుంచి అయ్యా నీ ప్రజలకు ఎంతో గొప్పగాను దాయిచ్చేస్తావు నాయన. ఎదుగో ఈ సమయం నీ మాటలు వింటున్నాను బిడ్డల్ని బలపరచుము, ధైర్యపరచుము అయ్యా తండ్రి. అది శత్రువైనా, అది రోగమైనా, అది ఏ సమస్య అయినా సరే అయ్యా నీకు అప్పగించినప్పుడు, నీ వైపు తిరిగి దాని కొరకు ప్రార్థించినప్పుడు ఎంతో గొప్ప విడుదల ఇచ్చి ఆ సమస్యను తొలగించి నీ ప్రజలు నేను కాపాడుతావు తండ్రి. అయ్యా నీ బిడ్డలు నమ్ముటకు, ఆ విధంగా కార్యాలు పొందుకొనుటకు విని సహాయం లేవనెత్తండి. సహాయం చేసి నిలబెట్టండి ప్రభా.
ఈ దినమంతా వారికి వారి కుటుంబానికి నీ కృపా నీ హస్తము తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.